ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం. ద్వారకా తిరుమలలోని చిన్న వెంకన్న ఆలయంలో వైశాఖ మాస బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా స్వామివారు హనుమంత వాహనంపై భక్తులకు అభయప్రదానం చేశారు. హనుమంత వాహనంపై స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను కొలువుదీర్చి సుందరంగా అలంకరించారు. అనంతరం అర్చకులు హారతులు సమర్పించి ఉత్సవాన్ని ప్రారంభించారు. హనుమంత వాహనంపై ఉభయ దేవేరులతో స్వామివారు దక్షిణ గాలిగోపురం మెట్ల మీదుగా ద్వారకా తిరుమల పురవీధులలో విహరించారు. స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను భక్తులు దర్శించుకున్నారు. కర్పూర నీరాజనాలు సమర్పించారు. యాదగిరిగుట్టలో శ్రీ నరసింహస్వామి జయంతి మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా శ్రీ లక్ష్మీ నృసింహ సుదర్శన, గరుడ, మూలమంత్ర హోమాలు, నిత్య పూర్ణాహుతి నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు, యాజ్ఞిక బృందం, వేద పండితుల సమక్షంలో ఈ వేడుకలు నిర్వహిస్తున్నారు. స్వామివారు శ్రీరామ అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో నరసింహస్వామి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా స్వామివార్ల ఉత్సవమూర్తులకు వివిధ రకాల ఫలరసాలతో పల్లవోత్సవం నిర్వహించారు. అనంతరం నిర్వహించిన వసంతోత్సవం నేత్రపర్వమైంది. వేద మంత్రాల నడుమ స్వామివారిని అభిషేకించారు. తదుపరి స్వామి అమ్మవార్లను అందంగా అలంకరించి అష్టోత్తర శతనామార్చన, ధూపదీప నైవేద్యం, మంగళహారతి సమర్పించారు. అనంతపురం జిల్లా ధర్మవరంలో చెన్నకేశవస్వామి రథోత్సవం ఘనంగా జరిగింది. తొలుత స్వామి అమ్మవార్లకు విశేష పూజలు చేశారు. అనంతరం సుందరంగా అలంకరించిన రథంలో కొలువుదీర్చి నిర్వహించిన గ్రామోత్సవం నేత్రపర్వమైంది. రథం తాడు లాగేందుకు భక్తులు పోటీ పడ్డారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి సత్యకుమార్ యాదవ్ హాజరయ్యారు.
కడప జిల్లా రాజంపేటలోని శ్రీ వాసవీమాత ఆలయంలో వాసవి కన్యకాపరమేశ్వరి సంఘం మహిళలకు ఒడిబియ్యం పంపిణీ చేశారు. ఏడాది పొడవునా 150 మంది మహిళలు వాసవి పారాయణం చేశారు. శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో ఒడిబియ్యాన్ని భక్తులకు పంపిణీ చేశారు. మహిళలు జై మాత, జై జై మాత, వాసవి మాత అంటూ నినాదించారు. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలం పెద్దవాడపల్లిలో శ్రీ అయ్యప్ప స్వామివారి విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా అయ్యప్ప స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి కందుల దుర్గేష్తో పాటు అయ్యప్ప మాలధారులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వేములవాడలోని భీమేశ్వర స్వామి ఆలయంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు ప్రత్యేక పూజలు చేశారు. ముందుగా భీమేశ్వర సదన్ అతిథి గృహానికి చేరుకున్న కమిషనర్కు ఆలయం ఈవో రమాదేవి స్వాగతం పలికారు. అనంతరం ఆలయానికి చేరుకోగా అర్చకులు, వేద పండితులు స్వస్తివాచకంతో స్వాగతం పలికారు. అనంతరం స్వామివారికి కోడిమొక్కులు చెల్లించుకుని ఆలయ మండపంలో తీర్థ ప్రసాదం, ఆశీర్వచనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధి పనులపై కమిషనర్ పరిశీలించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చేపట్టిన చర్యలను సమీక్షించారు. హైదరాబాద్ అమీర్పేటలోని శ్రీ ఆంజనేయ స్వామి అనుబంధ ఆలయంలో గల సాయిబాబా మందిరం వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా సాయినాథునికి పుష్పయాగం జరిగింది. తొలుత బాబాకు ప్రత్యేక పూజలు చేసి వివిధ రకాల విరులతో అభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. హైదరాబాద్ కుక్కెట్పల్లిలోని రామాలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. శ్రీ గరుడ, హనుమాన్ మూర్తులకు ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు చేసి పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు విశేష సంఖ్యలో తరలివచ్చారు. వారణాసిలోని సుప్రసిద్ధ శ్రీ కాశీ విశ్వనాథుని క్షేత్రం వేద మంత్రోచ్చారణలతో మారుమోగింది. ప్రధాని నరేంద్ర మోదీ శ్రీ కాశీ విశ్వనాథుని ఆలయాన్ని సందర్శించారు. ప్రధాని మోదీ ఆలయంలోకి అడుగుపెట్టింది మొదలు ఢమరుకాలు మోగాయి, శంఖాలు పూరించారు.
శ్రీ కాశీ విశ్వనాథుని ఆలయంలో శివలింగానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. బాబా విశ్వనాథుని అభిషేకించారు, హారతులిచ్చారు. निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा सिद्धिबुद्धिसहिताय श्रीमन्महागणाधिपतये नमः। शङ्कलपः नमस्ते दुतमन्नवहुतो तैघवे नमः। बाहुभ्यामुदते नमः। जामिकुं गिरिशं तहस्ते बिभर्तवे शिवाङ्गदेतां कुरुमाहिकुं श्रीः पुरुषं जगतः शिवेन भज गिरिशाच्छा वदामसि यथा नः सर्वं जगदयतुं सुमनाय सता यद्यवोचदि। ॐ नारायणाय नमः। ॐ माधवाय नमः। यस्मरेत् पुण्डरीकाक्षबाह्याभ्यन्तरशुचि पुण्डरीकाक्षः पुनः पुण्डरीकाक्षः पुनातु पुण्डरीकाक्षः पुनातु। सार्यक्षो अरिष्टनेमि स्वस्ति नो बृहस्पतिर्दधातु। स्वस्तिस्तु विनाशाख्या पुण्यकल्याण भूपयो दिव्यन्तरिक्षे पयोधा पयस्वतीः प्रदिशः शन्तु मह्यम् अब्रो अकारिकं जिषोदश। ఈ సందర్భంగా ప్రధాని త్రిశూలం, ఢమరుకం చేబూని భక్తులకు చూపారు. ప్రధాని పర్యటన సందర్భంగా ఆలయాన్ని పూలతో అలంకరించారు. కాశీ విశ్వనాథుని సందర్శనకు వచ్చిన పిల్లలతో ముచ్చటించారు. देवेभ्यो विविदेवेभ्यो देवेभ्यो विदधाति ददाति विदेवेभ्यो देवेभ्यो विदधाति। ప్రధాని నరేంద్ర మోదీ ఈ సందర్భంగా రామేశ్వరం భవనాన్ని సందర్శించారు. చారిత్రక నేపథ్యం ఉన్న విక్రమాదిత్య వైదిక గడియారాన్ని చూస్తూ నిర్వాహకుల నుంచి వివరాలు తెలుసుకుంటూ కొన్ని సూచనలు చేశారు. ఆ తర్వాత ప్రధాని మోదీ దశాశ్వమేధ్ ఘాట్ను సందర్శించి భక్తులకు అభివాదం చేశారు. ఈశా యోగా కేంద్రంలో జరిగే మహాశివరాత్రి ఉత్సవాలలో సద్గురు భక్తులతో కలిసి శివతత్వాన్ని స్మరిస్తూ ఎంతో ఉత్సాహంగా నృత్యం చేస్తారు. ఇది భక్తితో పాటు ఆనందాన్ని వ్యక్తపరిచే ఒక ఆధ్యాత్మిక అనుభూతి అంటారు జగ్గి వాసుదేవ్. ఇవి ఈనాటి భక్తి విశేషాలు. తదుపరి ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.